పుష్ప 1 కంటే చాలా చాలా బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఓకే. అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పవద్దు, బట్ యూ విల్ సీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అగైన్, నో డౌట్ అందులో. అండ్ ఆల్రెడీ చాలా రిస్కీ ప్లేస్లో షూట్ చేస్తున్నారు అని తెలిసింది. అండ్ ఒడిస్సా అనుకుంటా, అక్కడ ఫారెస్ట్లో. సో మీ సీక్వెన్సెస్ ఏమన్నా అయ్యాయి అక్కడ? లేదు, నేను లేను కదా, సో ఇన్ఫర్మేషన్ నాకు ఓకే. లేదు. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఆకలి మీద ఉన్న పులికి ఇది దొరికినట్టుంది. ఎందుకంటే జనాలు అట్లా ఉన్నారు పుష్ప తర్వాత. ఇక్కడ చిన్న ఇది దొరికినా కూడా స్టోరీ అల్లేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందుకే కొంచెం ఆర్టిస్టులు కూడా జాగ్రత్తగా ఉన్నారండి. చెప్పట్లేదు, ఎక్కడ ఎవరు రివీల్ చేయట్లేదు. సార్ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు కదా అప్పుడప్పుడు అప్డేట్, వేర్ ఈజ్ పుష్ప అన్నది మన రిలీజ్ చేసినారు. సో దాన్ని బట్టి ఒక కథ మీరు రాసేసుకోవచ్చు. సో పుష్ప ఎక్కడికి వెళ్ళాడు. సో పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఉంటుందా? ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. అది కూడా చెప్పరా? తెలియదు, కానీ సాంగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది ఉంటుంది. యా, మేబీ. సో బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఉంది అని అన్నారు, అది కూడా నిజమా అని? ఐ డోంట్ నో దట్, బట్ సాంగ్ మేబీ ఉండొచ్చు, ఐటమ్ సాంగ్ లాంటిది ఒకటి ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో రీసెంట్గా చాంగ్రే బంగారాజు ట్రైలర్ చూసాం. అందులో మీ క్యారెక్టర్ ఒక చోట కనిపించింది, అది నాకేంటో ఒక క్లారిటీ లేదు, అందుకే అడుగుదామని. ఏంటి, ఒక డెడ్ బాడీ క్యారెక్టర్ కనిపించింది. సో ఏంటి అందులో మీ రోల్ ఏంటి? దాంట్లో సోమునాయుడు అని ఒక క్యారెక్టర్ చేశాను నేను. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. కంప్లీట్గా తూర్పుగోదావరి స్లాంగ్, నర్సీపట్నం స్లాంగ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. యా, మీరు చూసిరు ఆల్రెడీ కాబట్టి ట్రైలర్లో. మర్డర్ మిస్టరీ అంటే నా క్యారెక్టర్ని కిల్ చేసిన తర్వాత ఎవరు కిల్ చేసారు అన్న దాని మీద నడుస్తుంటుంది. బట్ చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. దాన్ని కూడా ప్రమోషన్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. సో మొత్తంగా ఎవరెవరితో ఉన్నాయి మీకు మూవీస్ ఈ ఇయర్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒకటి బాలయ్య బాబు గారిది చేస్తున్నా, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో. అండ్ టిల్లు స్క్వేర్ ఒకటి చేస్తున్నాను. సో అట్లే అందులో ఎలా ఉంటుంది మరి క్యారెక్టరైజేషన్? ప్రతి సినిమాలో ఇట్స్ నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ ఇట్స్ అపియరెన్స్ డిఫరెంట్ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఒక కామెడీ జనరేట్ అవుతుంటుంది ఆ క్యారెక్టర్ త్రూ. యా, అంటే జస్ట్ నెగిటివ్ అంటే జస్ట్ నెగిటివ్ అని కాకుండా, సో ఆ క్యారెక్టర్లో కామెడీ జనరేట్ అవుతుంటుంది. పబ్లిక్ విల్ ఎంజాయ్, నో డౌట్. అందులో డీజే అంటే మనం ఆల్రెడీ డీజేటీలు చూసాం. కంప్లీట్ ఫుల్లీ ఎంటర్టైనర్ మూవీ. ఎందుకంటే హీరోనే ఒక వేరే లెవెల్ ఎనర్జీ ఉంటుంది, కామెడీ జనరేట్ ఆయనే చేస్తారు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది అందులో? తనతో ఎలా ఉంది మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా మంచిగా తెలిసిందే. సో క్యారెక్టర్ అంటే చెప్పకూడదు, బట్ చాలా బాగుంటుంది. అంటే ఒక డిఫరెంట్గా చూస్తాను నేను. నా గెటప్ కానీ ఇంతవరకు నేను ఎప్పుడు అలా చూసాను. సో ఒక డిఫరెంట్ గెటప్లో చూపించి వెరీ కంఫర్టబుల్, చాలా ఫ్రెండ్లీ. ఇప్పుడు అనిల్ రావుపూడి గారిది అంటే అందులో కూడా మనం హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందులో కూడా అలాగే ఉంటుందా, ఇంకేమన్నా డిఫరెంట్గా ఉంటుందా? అంటే నెగిటివ్ క్యారెక్టరే, బట్ నెగిటివ్ క్యారెక్టర్లో అనిల్ రావుపూడి గారి వే ఆఫ్ కామెడీ ఉంటుంది. సో మరి ఒక సీరియస్ విలన్ క్యారెక్టర్ మళ్ళీ హ్యూమర్ యాంగిల్ తీసుకొని మళ్ళీ వస్తాయా? మళ్ళీ అలాంటి ఛాన్సెస్ విలన్గా ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటారు కదా? డెఫినెట్గా వస్తాయి, నో డౌట్. అంటే ఐఎమ్ నాట్ బాండెడ్ టు ఎనీ పర్టికులర్ థింగ్. ఇవే చేస్తాను ఏం లేదు. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో మరి పెద్ద మూవీ, ఫస్ట్ మూవీ అయితే అదే కదా, లెక్కల మాస్టర్తో పని. ఆయన అన్ని లెక్కలు వేసుకుంటాడంట. అంటే ప్రతి సీన్ మేము వింటుంటే ఆర్టిస్టులతో మాట్లాడితే ప్రతి సీన్ ఇలా చేశారు అలా చేశారు అని చెప్తూ ఉంటారు. అట్లా పర్టికులర్గా మీరు షూట్ స్పాట్లో ఉన్నప్పుడు ఏవైనా డీటెయిల్డ్గా అనిపించిన సీన్స్, ఆయన టేకింగ్, వాటికి సంబంధించిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా? డీటెయిలింగ్ అసలు సార్ ఎక్కడ కూడా మిస్ కాడు. ఒకటి నేను ఫస్ట్ షాట్లో ఇంట్రోలో కనిపిస్తాను కదా, సునీల్ గారు, నేను, అనసూయ ఉన్న సీన్, ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించే సీన్, కళ్ళు తాగుతూ చూస్తుంటాం. బన్నీ సార్ అప్పుడే వచ్చేసి
ముట్టిస్తాడు, సునీల్ గారికి సిగరెట్ ముట్టిస్తాడు. ఆ షాట్లో నేను అప్పుడే ఒక అతన్ని చంపేసి అక్కడికి వెళ్ళి బకెట్లో నీళ్ళు పెడితే కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఈలోపు కళ్ళు ఇస్తే తాగుతుంటాం.